హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరాం దుర్గా కలదండి. ఇక నిన్న ఈవినింగ్ వచ్చే రెయిన్కి అయితే చాలా ఎఫెక్టివ్గా వచ్చిందనమాట అండి. ఉరుములు మెరుపులతో చాలా పెద్ద వర్షం వచ్చిందనమాట. 3-4 అవర్స్ అయితే. ఇక షార్ట్స్లో అయితే రెయిన్ సరిగ్గా కనిపించదండి, అందుకే వీడియోలో మెన్షన్ చేశాను అనమాట రెయిన్ వీడియోనైతే. ఇక మా ఇంటి దగ్గర నుంచి వచ్చాక ఒకసారి ములక్కాడ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి ఒక ములక్కాడ అయితే కోసి తెచ్చుకున్నాను అనమాట అండి కిందకైతే. ఇక ఇక్కడ నేచర్ బ్లాగ్స్ వస్తాయి అన్నమాట అండి. ఇంకా అంటే కొన్ని షార్ట్స్లో మా అమ్మ వాళ్ళ దగ్గర వచ్చే ముందు చాలా చాలా క్యాప్చర్ చేశాను అనమాట అండి, షార్ట్స్లో అప్లోడ్ చేద్దామని. పెట్టినవే కాదండి, ఒక్కొక్క దానికి ఒక వేరియేషన్ ఉంటుంది. షార్ట్స్ కూడా చూడండి. ఇకైతే మామిడికాయ ములక్కాడ ఎగ్స్ కర్రీ అనమాట అండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక ఎగ్స్ వేగించుకున్నాక మొత్తం ముక్కలన్నీ అయితే మగ్గాక పసుపు ఉప్పు వేసి మగ్గాక కారం వేసి వేగించుకున్న ఎగ్స్ని కొంచెం వాటర్ వేసి, వాటర్ ఎంతో పట్టవండి ఎందుకంటే మగ్గిపోతే బాగా. కొంచెం వాటర్ వేసి మగ్గించేసుకున్నాక ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదండి కొంచెం లైట్గా, అప్పుడు దించేసుకోవటమే అన్నమాట అండి కూర అయితే. ములక్కాడ మామిడికాయ ఎగ్స్ కర్రీ అన్నమాట. ఇక నేను చేసే ప్రాసెస్ చెప్పాను అనమాట. నేనైతే మసాలాలు అసలు వేయనండి, మసాలా పేరు చెప్తే వేయను అనమాట ఏ కూరలోనైతే. కానీ కూరలు టేస్ట్గా ఉంటాయండి, అంటే మేము తింటున్నాం కాబట్టి చెప్తున్నాను అనమాట. అంటే కొంచెం మసాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలా అయినా వేసుకోవచ్చు. మేమైతే తినమన్నమాట మసాలాస్ అయితే. ఇక అయితే ముందుగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మార్నింగ్ అయితే మ్యాగీ చేశాను అన్నమాట అండి టిఫిన్కి. ఇక ఊరి నుంచి వచ్చిన బట్టలు అవి అయితే ఉన్నాయన్నమాట అండి, అవైతే వాష్ చేసుకున్నాను. పొద్దుట వాన వచ్చేలా ఉందని తీసానండి, ఇంకా మడతట్లేదు. మా హనీ చూడండి రెయిన్ ఎలా అబ్జర్వ్ చేస్తుందో. ఇకైతే ఇదే వ్లాగ్ అండి, ఉంటానండి. నమస్తే, తిరిగి వేరే వ్లాగ్తో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.